ఒకసారి యూహించుకోండి, మనం పంపే ప్రతి ఫోటోలో ఒక సీక్రెట్ మెసేజ్ను దాచగలిగితే, అది ఆ ఫోటో ఆల్రెడీ ఎన్క్రిప్ట్ చేసి ఉన్న కూడా. వినడానికి అసాధ్యంలా ఉంది కదూ? కానీ ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించే మాట్లాడుకోబోతున్నాం. సో అసలు పాయింట్ ఇదే. ఒక రహస్యాన్ని ఇంకో రహస్యం లోపల ఎలా దాచాలి అంటే, ఆల్రెడీ లాక్ చేసిన ఒక సేఫ్ లోపల ఇంకో సీక్రెట్ను ఎలా పెట్టాలి. ఇదే మనం ఈరోజు చూడబోయే టెక్నాలజీకి గుందెకాయలాంటిది. సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ముందు మనం డిజిటల్ సెక్యూరిటీలో చాలా కాలంగా ఉన్న ఒక ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకవైపు ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? మన దగ్గరున్న సమాచారాన్ని తీసుకుని దాన్ని ఎవరికీ అర్థం కాని కోడ్ భాషలోకి మార్చేయడం. దీనివల్ల మన సమాచారం గోప్యంగా ఉంటుంది. ఇక రెండోది డేటా హైడింగ్. ఇది ఇంకో లెవెల్. అసలొక మెసేజ్ ఉందని కూడా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం. సో ఒకటి ప్రైవసీకి సంబంధించింది, ఇంకోటి సీక్రసీకి సంబంధించింది. చాలా కాలం పాటు ఈ రెండు వేర్వేరు దారులుగా ఉండేవి. అంటే రెండిట్లో ఏదో ఒక్కటి మాత్రమే సాధ్యమయ్యేది. మన డేటాని ఎన్క్రిప్ట్ చేస్తే అది సురక్షితంగా ఉంటుంది, కానీ ఎవరికైనా అనుమానమొస్తుంది ఇందులో ఏదో ముఖ్యమైనదుందని. లేదా దాన్ని ఏదో ఒక ఫైల్లో దాచిపెడితే అనుమానం రాదు, కానీ అంత సేఫ్ కాదు. రెండూ ఒకేసారి చేయడమనేది అసాధ్యంగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు కాదు. దీనికి ఒక చాలా తెలివైన పరిష్కారం వచ్చింది. దాని పేరే రివర్సిబుల్ కంపార్ట్మెంట్. ఇది ఈ రెండు విభిన్న ప్రపంచాలను ఎలా ఒకచోటికి తెచ్చిందో ఇప్పుడు చూద్దాం. దీన్ని టెక్నికల్గా రివర్సిబుల్ డేటా హైడింగ్ ఇన్ ఎన్క్రిప్టెడ్ ఇమేజెస్ లేదా సింపుల్గా RDHE అంటారు. ఇక్కడ అసలైన మ్యాజిక్ పదమేంటో తెలుసా? రివర్సిబుల్ అంటే ఏంటంటే, మనం దాచిన డేటాని బయటకు తీసేశాక అసలు ఇమేజ్ ఒక్క పిక్సెల్ కూడా మారకుండా 100% పర్ఫెక్ట్గా మళ్ళీ పాతలాగే వచ్చేస్తుంది. అసలందులో ఏదో దాచారని చెప్పడానికి చిన్న ఆధారం కూడా ఉండదు. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒక లాక్ చేసిన సేఫ్ని ఊహించుకోండి. ఆ సేఫ్ లోపగా ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ ఉంది అనుకుందాం. అది మాయమైపోయే రకం. సేఫ్ ఏం చేస్తుంది? లోపలున్న వస్తువుల్ని కాపాడుతుంది. కానీ ఈ సీక్రెట్ కంపార్ట్మెంట్లో మనం రహస్యంగా ఇంకొంత సమాచారాన్ని దాచుకోవచ్చు. ఇక అసలు మ్యాజిక్ ఏంటంటే, మనం ఆ సమాచారాన్ని బయటకు తీసిన వెంటనే ఆ కంపార్ట్మెంట్ కూడా మాయమైపోతుంది. అసలది ఎప్పుడూ అక్కడున్నట్టే అనిపించదు, ఎలాంటి ట్రేస్ ఉండదు. సరే, మరి ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది? ఇది ఒక 4 స్టెప్పుల ప్రయాణం లాంటిది. స్టెప్ 1, ఒరిజినల్ ఇమేజ్ని ఎన్క్రిప్ట్ చేస్తారు, అంటే లాక్ చేస్తారు. స్టెప్ 2, అలా లాక్ చేసిన ఇమేజ్లోనే మన సీక్రెట్ డేటాని దాచిపెడతారు. స్టెప్ 3, దాన్ని సెక్యూర్గా అవతల వాళ్లకు పంపిస్తారు. ఇక ఫైనల్గా స్టెప్ 4, రిసీవర్ ఆ సీక్రెట్ డేటాని బయటకు తీసి ఒరిజినల్ ఇమేజ్ని ఏమాత్రం డ్యామేజ్ లేకుండా తిరిగి పొందుతారు. ఈ ప్రాసెస్ మొత్తంలో 3 ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు: కంటెంట్ ఓనర్, డేటా హైడర్ మరియు రిసీవర్. చూడండి, మొదట కంటెంట్ ఓనర్ ఒరిజినల్ ఇమేజ్ని ఒక ఎన్క్రిప్షన్ కీతో లాక్ చేస్తారు. తర్వాత మధ్యలో ఉన్న డేటా హైడర్ తన దగ్గరున్న ఇంకో కీతో ఆ లాక్ చేసిన ఇమేజ్లోనే అదనపు డేటాని చొప్పిస్తారు. ఇక చివరికి రిసీవర్ దగ్గరకు చేరాక వాళ్ళు ఈ 2 కీలను ఉపయోగించి ఆ డేటాని వేరుచేసి ఒరిజినల్ ఇమేజ్ని తిరిగి పొందుతారన్నమాట. సరే, ఈ సీక్రెట్ డేటాని దాచడానికి ప్రధానంగా 3 పద్ధతులు ఉన్నాయి. మనం మరీ టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్లకుండా ప్రతి పద్ధతి వెనుక ఉన్న ఐడియా ఏంటో సింపుల్గా చూద్దాం. అసలు ఆ సీక్రెట్ కంపార్ట్మెంట్ని ఎలా క్రియేట్ చేస్తారు? ఇక్కడే 3 వేరువేరు స్ట్రాటజీలున్నాయి. ఇదంతా టైమింగ్కు సంబంధించిన విషయం. అంటే ఆ సీక్రెట్ డేటా కోసం మనం ప్లేస్ని ఎన్క్రిప్షన్ కన్నా ముందే క్రియేట్ చేస్తామా, లేక ఎన్క్రిప్షన్ తర్వాత క్రియేట్ చేస్తామా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మెథడ్ RRBE, అంటే రిజర్వింగ్ రూమ్ బిఫోర్ ఎన్క్రిప్షన్. పేర్లోనే ఉంది కదా, సేఫ్ని లాక్ చెయ్యక ముందే మనం దాచాలనుకుంటున్న సీక్రెట్ కోసం కొంచెం జాగాని రిజర్వ్ చేసి పక్కన పెడతాం. చాలా సింపుల్ ఐడియా. ఇక రెండో మెథడ్ VRA. ఇది సరిగ్గా దానికి ఆపోజిట్, అంటే వేకేటింగ్ రూమ్ ఆఫ్టర్ ఎన్క్రిప్షన్. ఈ పద్ధతిలో ముందు సేఫ్ని లాక్ చేసేస్తారు. ఆ తర్వాత లాక్ చేసిన దానిలోనే ఉన్న ఖాళీని తెలివిగా వాడుకుని మన సీక్రెట్ని దాస్తారన్నమాట. ఇక మూడో పద్ధతి, ఇది ఇంకా డిఫరెంట్. అదే సీక్రెట్ షేరింగ్. ఇక్కడ సీక్రెట్ని ఒకే చోట దాచరు,
దానికి బదులుగా దాన్ని ఒక జిగ్సా పజిల్ ముక్కల్లా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఇమేజ్ అంతటా వేర్వేరు చోట్ల దాస్తారు. అన్ని ముక్కల్ని కరెక్ట్గా కలిపితే తప్ప అసలు రహస్యమేంటో ఎవ్వరికీ తెలియదు. ఓకే, ఈ టెక్నాలజీ అంతా వినడానికి చాలా బావుంది. కానీ అసలు పాయింటేంటి? నిజ జీవితంలో ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనం దీని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. దీని ఉపయోగాలు చాలా చాలా కీలకమైనవి. ఉదాహరణకి మిలిటరీ వాళ్ళు చాలా రహస్యమైన సందేశాలు పంపడానికి దీన్ని వాడొచ్చు. లేదా ఒక డిజిటల్ ఆర్టిస్ట్ తన ఆర్ట్వర్క్లో ఎవరికీ కనిపించని ఒక వాటర్ మార్క్ని దాచిపెట్టొచ్చు. ఇక మెడికల్ ఫీల్డ్లో అయితే ఒక ఎంఆర్ఐ స్కాన్లోనే పేషెంట్కి సంబంధించిన చాలా సెన్సిటివ్ సమాచారాన్ని చాలా సేఫ్గా ఎంబెడ్ చేయొచ్చు. ఇంకా డిజిటల్ ఫోరెన్సిక్స్, ఐఓటీ సెక్యూరిటీ ఇలా చాలా ఉన్నాయి. సరే, మరి ఈ టెక్నాలజీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది ఇంకా ఎలా డెవలప్ అవుతోంది? ముందు ముందు ఎలాంటి ఛాలెంజెస్ని ఇది టేకప్ చేయబోతోందో ఒకసారి చూద్దాం. ఫ్యూచర్ ఇంకా చాలా ఎక్సైటింగ్గా ఉండబోతోంది. క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చినా తట్టుకోగలిగే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీతో ఇది మరింత పవర్ఫుల్ అవుతుంది. డిఫరెన్షియల్ ప్రైవసీ లాంటి టెక్నిక్స్తో ప్రైవసీని ఇంకా మెరుగ్గా కాపాడుతుంది. అంతేకాదు, బ్లాక్చైన్, ఏఐ లాంటి కొత్త టెక్నాలజీస్తో కలిసి పనిచేస్తూ దీని కెపాసిటీ ఇంకా పెరగబోతోంది. చివరిగా ఈ కోట్ ఈ టెక్నాలజీ సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది. ఇది ఒకదానికొకటి సంబంధం లేని రెండు డిమాండ్లను ఒకే చోట కలిపే ఒక విప్లవాత్మక ఆలోచన. అవును కదా? ఒకప్పుడు అసాధ్యమనుకున్నాం సెక్యూరిటీ, సీక్రెసీ, ఈ రెండింటినీ ఇది ఒకే గొడుగు కిందకి తెచ్చింది. సో, ఈ టాపిక్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన డిజిటల్ ప్రపంచం మొత్తం ఎన్క్రిప్షన్తో నిండిపోతున్న ఈ రోజుల్లో అందరి కళ్ల ముందే మనం దాచాల్సిన రహస్యాలింకేముంటాయి?